హలో అండి, నమస్తే అందరికీ. ఇదండి మన మల్లె మొక్కలకి గులాబీలకి ఒక లిక్విడ్ చూపిస్తానన్నా కదా. ఇదండి అరటి పండ్లు, పాడైపోయిన అరటి పండ్లు తీసుకొచ్చాడు. ఇవి తెచ్చి కూడా వారం అవుతుంది. అంకులు తీసుకొచ్చి బాగా మగ్గిపోయినాయి. అడుగును కొద్దిగా ఉల్లిపోటు ఉందంట, నేను చూడలేదు, ఇప్పుడు తీయాలి. టబ్బు తీసుకొచ్చా కిందకి. చూడండి బాగా కారిపోతుంది రసం కింద పెట్టేళ్ళకి. సరే ఇప్పుడు పైకి తీసుకెళ్దాము. 3 రోజుల నుంచి చేద్దామంటే వీడియో కుదరటంలా. ఇప్పుడు ఈ టబ్బుకి వేసుకుంటున్నా. మాకు పైకి లేదు, వేయగలవా? అది ఉల్లిపట్టాలి. ఆ పాతాము నీళ్ళల్లో జాడించి మళ్ళీ ఈ చెట్టుకి వేద్దాం. నీళ్ళు కొద్దిగా కొంచెం కడుక్కుంది ఇలా చెయ్యి. ఇది ఉల్లిపొట్టు అండి, కొద్దిగా ఉంది. ఈ మనం ఒక లిక్విడ్ తయారు చేద్దాం దీంట్లో. ఇప్పుడు ఈ కాయలన్నిటికీ నేను 1/2 కేజీ బెల్లం తెచ్చా ఇంట్లోది. ఇది చాలదు, ఇంకొక చెక్క ఉంది, అది తీసుకొచ్చి కలుపుతా. ఇది పైకి తీసుకెళ్ళి ఇది మొత్తం బాగా స్మాష్ చేసి పూల మొక్కలకి అన్నిటికీ ఇద్దాము. ఉల్లిపొట్టు కూడా చాలా మంచిది. అది ఆ బకెట్లో. ఇవండి ఇక్కడ కూడా కింద నుంచి చూపిస్తున్నా చూడండి. రాధా మనోహరం పూలు ఎంత బాగా వచ్చినాయో, గుత్తులు. ఇది పైన ఇక్కడ ఏదైనా ఆర్చిలాగా పెట్టిస్తే భలే అందంగా ఉంటుంది కదండి. చూడండి, ఈ వాకిలికి ఇట్లా పెట్టిస్తే బాగుంటుందా అనిపిస్తుంది. ఎందుకంటే సన్నదాల చెట్టు ఉంది, అందులోనే మల్లె చెట్టు నాటాను, పెరుగుతుంది అది కూడా. ఈ పూల చెట్టు ఇక దీనికి అది ఆ పైన కూడా అట్లా అల్లుకుంటుంది. ఇదంతా ఇప్పుడు ఇట్లా పెట్టిస్తే ఇదంతా అల్లుకొని ఇంటి ముందు బాగుంటుంది కదా అనిపిస్తుంది. చూడండి ఫ్లవర్స్ అసలు ఎన్ని పూలండి, చూసారా? అయ్యండి అక్కడ అరుగు ఎక్కుతున్నా. అమ్మా దగ్గరగా చూడండి. ఒక్క నిమిషం ఉండమ్మా. ఇదిగండి తలుపు మీదకి వచ్చేస్తున్నాయి. బాగా పూలు వస్తున్నాయి ఇప్పుడైతే. ఇప్పుడు ఇక్కడ కొంచెం కలుపుకున్నాక ఇది కూడా వేసేస్తా ఇక్కడ కూడా. ఇదిగండి ఉల్లిపొట్టు, బెల్లము. ఇదిగండి ఉల్లిపొట్టు, బెల్లము, అరటికాయలు, బెల్లం నలగొట్టాను. పై పెట్టుకోను మొత్తం కనబడుతుంది. ఇదిగోండి పెరుగు ప్యాకెట్ తీసుకున్నా. నువ్వు ఇటుకు తిప్పు. అట్లా పెరుగు ప్యాకెట్ తెప్పించానండి. ఈ పెరుగు వల్ల మంచిగా మొక్కలు మట్టికి చాలా మంచిదండి. ఇది మొత్తం మిక్స్ చేస్తాను ఇప్పుడు. ఇదంతా కడిగి అదేండి పెరుగు వేసాను, బెల్లం వేసానండి. బెల్లం నలగొట్టేసా, పెరుగు, ఉల్లిపొట్టు. ఈ కాల్షియము, పొటాషియము, దీంట్లో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది అంటారు. బెల్లంలో ఐరన్ ఉంటుంది. మనం పూల మొక్కలు బాగా పూలు పూయాలండి. ఇప్పుడు మా మిద్దె మీద చూస్తున్నారు కదా ఎన్ని పూలు నేను రోజు కోస్తున్నాను, మీకు షార్ట్స్లో చూపిస్తున్నాను. అన్ని మొక్కలకి ఇది ఇవ్వచ్చండి. ఒక విధంగా ఇది ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే
ఏ పండ్లైనా తీసుకోవచ్చు మనం. అరటి పండ్లు కానీ పప్పాయ కానీ, పప్పాయ నాకు 2 ముక్కలు పాడైతే ఇంట్లో కిచెన్ వేస్ట్ బకెట్లో వేసాను పొద్దున. అయితే ఇప్పుడు నేను అరటి పండ్లతోటి చేస్తున్నా. బెల్లం వేసాను, పుల్ల మజ్జిగ. దీనిలో మంచి మైక్రోబ్స్ ఉంటాయి. మజ్జిగ నేను ఎక్కువ పెరుగైనా తెప్పించుకొని వాడుతుంటా మా మొక్కలన్నిటికీ కావాలని చెప్పి. టీ పొడి అండి, ఇదండి టీ పొడి. ఇది ఎంత ఉంటుంది, ఒక 15 గ్రామ్స్ అట్లా ఉంటుంది. ఇదిగో చూడండి, అదేండి ఇంట్లో కొంచెం ఉంటే అది వాడట్లేదు, ఇంకా లేదంటే తెప్పించుకునేదాన్ని. ఇది వేసాను. ఇప్పుడు దంచుతున్నా. ఇప్పుడు చూడండి, చేయి పెట్టి చేయాలంటే అది అయ్యేది కాదు, చాలా కాయలు ఉన్నాయి కదా. మనం రోట్లో దంచినట్టు దంచి ఈ నలగవు మామూలుగా చేతితోటి అయితే, ఎందుకంటే కాడలు కూడా ఉన్నాయి, ఒట్టి కాయలు అయితే సరిపోతాయి. ఇప్పుడు మన పూల మొక్కలకి, మల్లెపూలు, మల్లె చెట్లకు కానీ ఇప్పుడు ఈ సీజన్లో ముఖ్యంగా మల్లె చెట్లకి ఇలాంటి ఫుడ్ ఇచ్చామంటే మంచిగా పూలు మొదలవుతాయి. అన్నీ ఏంది ఆకులన్నీ తీసేసాను. గులాబీ చెట్లు కూడా కొన్ని ఆకులు తీసేస్తాను. అవి కూడా అవి తీసేస్తూ మీకు వీడియో చూపించాలంటే అవ్వట్లేదని పైకి వెళ్ళినప్పుడు ఆ పనులు చేసుకునేటప్పుడు నేను కొన్ని చేసుకుంటా ఉన్నా. ఇప్పుడు ఇది మొత్తం ఇట్లా దంచి పెరుగు, బెల్లము, టీ పొడి, కాయలు, ఈ ఉల్లిపొట్టు అన్నీ మనకి ఇవన్నీ ఊరకే వస్తాయండి. బెల్లం కొనుక్కొచ్చాను, టీ పొడి ఇంట్లోది, పెరుగు కొనుక్కొచ్చాను. ఇప్పుడు 3 ప్యాకెట్లు తెప్పించా అంకుల్ చేత. అసలు ఇలాంటి ఫుడ్ ఇస్తే పూల మొక్కలు ఎందుకు పోయేవండి? పూలు చూడండి ఎంత బాగా నీళ్ళు వేయకుండా ఇట్లా మీరు కూడా ఏమన్నా దొరికితే కనుక కాయలు, పప్పాయ కానీ చేయి నొప్పి వస్తుంది. అమ్మ, ఇది ఎట్టుందంటే రోట్లో చింతకాయ పచ్చడి దంచినట్టు సరదాగా అంటున్నానండి, జోక్గా. చూడండి, అడుగు తగలకుండా పైనే అంటున్నా, మళ్ళీ టబ్బు పాడైద్ది కదా అని. చింతకాయ పచ్చడి దంచినట్టే ఉంది నాకైతే. ఎలా ఉంది మీరు చెప్పండి, కామెంట్ రాయండి. ఇదిగండి దంచాను. ఇది బెల్లం అది కవర్లు కడిగేస్తున్నా. ఈ నీళ్ళు కూడా పోసేస్తాను. మనం ఎక్కువ నీళ్ళు పోయకుండా, ఎందుకంటే మళ్ళీ రేపు ఒకసారి దంచుకోవాలి. నేను ఇంతే ఉంచి 2 రోజులు ఫర్మెంటెడ్ అయిన తర్వాత మొక్కలకి ఇద్దాము. అదే చెప్పా కదా, పప్పాయ కానీ స్వీట్గా ఉండేది ఏదైనా, పుచ్చకాయ కూడా మనకి తెచ్చుకొని ఏదైనా పాడైపోతే ఇస్తారు కదా, అట్లా దొరికితే అరటి పండ్లు, పప్పాయ, పుచ్చకాయ, ఇంకా ఏ కాయలైనా స్వీట్గా ఉండేవి తెచ్చుకొని ఇట్లా బెల్లము ఇవన్నీ కలుపుకొని ఇవ్వచ్చండి. ఇదిగండి మజ్జిగలాగా అయినాయి. ఆ ప్యాకెట్లు తొలిపి పోసాను. ఇది ఇంకట్లా ఇది మొత్తం కలిపేసి కిందనే పెట్టేస్తా. పక్కన ఒక పట్టగప్పైన మూత పెట్టేసి, మూత అంటే బిరుగా ఏం పెట్టం కదా. నేను ఇంకా ఇవాళ రేపట్లో పేడ కనుక దొరికితే చూస్తా మా ఇంటి ముందు. నేను రోజు చూడట్లేదులేండి, పేడ కూడా వేసుకోవచ్చు ఇక్కడ దీంట్లో మంచిగా. అది కూడా నైట్రోజన్ అందిద్ది. ఇప్పుడు ఇది పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ అన్నీ ఉంటాయి. మజ్జిగలో కూడా మంచి మైక్రోబ్స్ ఉంటాయి. ఇలాంటి ఫుడ్ని మన మొక్కలకి ఇస్తే, పూల మొక్కలు కానీ కాయల మొక్కలు, కాయలు కాసేవి కూడా చూస్తున్నారు కదా, ఇంతంత సైజు. సపోటా పెద్ద సైజు వచ్చింది, అది మీకు షార్ట్లో పెట్టాను. అదేంటి అంజూరకాయ అసలు ఎంత పెద్దది వచ్చిందో.
ఇంకా పెరగాలి, ఇంకా ఉన్న ఆ మొక్కకున్న కాయలు ఇంకా పెరగాలంటే మనం ఇట్లాంటి జ్యూసులు ఏదో ఒకటి ఇచ్చుకోవాలి. కాయ సైజు పెరగాలంటే, అసలు టేస్ట్ రావాలి అంటే ఇది తప్పకుండా ఇచ్చుకోవాలండి. ఇది బాగా మగ్గిన తర్వాత 2 రోజులు మగ్గనిస్తాను, బాగా కలబెడతా. ఇప్పుడు చెయ్యి తీసేసి వీడియో ఆపేసి చేయి పెట్టేసి కలిపి పక్కన పెట్టేస్తా. గోతం ఉంది, గోతం పైన కప్పెడతాను. ఇంక ఇక్కడ మొక్కలకు కూడా ఇస్తా. ఈ ట్రిప్ మాత్రం కిందనే ఉన్నాను కదా ఇప్పుడు. ఓకే అండి, మళ్ళీ ఇచ్చేటప్పుడు చూపిస్తా. హలో అండి, నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. చూడండి ఒకసారిగా పైకి వెళ్తున్నా. పూలు ఇది మొన్న వీడియోలో కూడా మీకు చూపించాను, కానీ ఇంకా చూపించాలి అనిపిస్తుంది. ఇదిగండి, ఒక కొమ్మకి గుత్తులుగా రోజు కోస్తూనే ఉన్నా. ఇదిగండి, ఇప్పుడు మన పూల మొక్కలకి జ్యూస్ ఇస్తానని చెప్పా కదా, జ్యూస్ ఇవ్వటానికి ఉదయాన్నే వచ్చానండి పైకి. ఎర్రజాజులు కూడా పూలు వస్తున్నాయి. చూడండి ఒకసారి పూలన్నీ, ఇవి కూడా ఇంకా పెరుగుతున్నాయి. కొమ్మలకి పూలు ఎక్కువ వస్తున్నాయి. భలే ఉంది కదా ఈ కలరు. నాకు అనిపించింది నిన్న పైకి వచ్చినప్పుడు, ఈ పూలను మెచ్చుకుంటున్నానండి. మీరు నమ్ముతారో లేదో, బుజ్జమ్మ భలే ఉంది, ఈ చిన్న చిగుర్లకు భలే వచ్చిందని ఈ కొమ్మకి ఇట్లా అంటున్నా. నన్ను అనవా అమ్మ అని అన్నట్టు నాకు అనిపించింది. అమ్మ నువ్వు కూడా మా బుజ్జమ్మవేనమ్మా అన్న. మళ్ళీ ఇది ఈమె తల ఇట్టు తిప్పుతుంది. ఈమెకి అంతే చెప్పా, నువ్వు కూడా నా బంగారాని అమ్మ అని. మళ్ళీ ఈమె వచ్చింది, చూడండి, నువ్వు నా బంగారు కొండవమ్మ అన్న. అది ఆమె బుజ్జి తల్లి. చూడండి ఇట్లా పిలుచుకుంటానండి నేను. కొత్త వాళ్ళకి ఏంది అమ్మాయి ఇట్లా పిలుస్తుంది అనుకుంటారేమో. మనం అట్లా పిలుస్తుంటే మొక్కలు కూడా మనకి స్పందిస్తాయంట. అది చూడండి ఈమె ఎట్ట కదులుతుంది. ఇప్పుడు దాకా కదల్లా, ఈమె కదులుతుంది. నిన్ను కూడానమ్మా. అదే అడుగుతున్నారు, ఇంతకుముందు ఎలా వచ్చేవాళ్ళు ఆంటీ పైకి పిలుస్తూ, ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే మొన్నటిదాకా అప్పుడు వర్షాలు, ఉదయాన్నే పైకి రాలేను. ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండలకి ఉదయాన్నే రావాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు నిద్ర లేపుతూ పైకి వస్తున్నా. చూడండి ఇంకా విచ్చుకోలేదు. టైం ఇప్పుడు 6:30 అయింది, 6:18 అయింది కరెక్ట్గా. ఇదండి ఎక్కడో ఆకాశంలో పూసినట్టుള്ള పూలు చూడండి. ఇదండి అసలు ముద్ద మందారం భలేగా ఉంది పూలు మొగ్గలు అసలు. ఇదండి ఇంకా విచ్చుకోవాలి, ఉదయాన్నే విచ్చుకుంటే కనకాంబరాలు ఇవన్నీ పూలు. నిన్న ఇక్కడ లోపలికి ఉంది, ఇది ఒకటి చూడలేదు. నేనైతే పూలు ఏమి ఉంచనండి, ఉదయాన్నే కోసేసుకుంటాను. ఇదండి నిన్న 2 పూలు వచ్చినాయి, ఫోటో తీసి పెట్టా. రోజు వీడియో పెట్టట్లేదు కదా అని రోజు కూడా తీయటంలో తీసినవి ఇంకా చాలా ఉన్నాయి షార్ట్స్ చూపించాల్సినవి. ఇట్లా ఇక్కడ చూడండి రెక్క మందారం. ఇవన్నీ 3 పూలు, తెల్ల మందారం, ఇవి రేపు వస్తాయి. చూసారా ఇక్కడ, ఇది మెయిన్ ఆకులు. ఇట్లా రేపు పొద్దున 4 పూలు వస్తాయి ఇక్కడ. ఇదండి 4 పూలు వస్తాయి. తోటకూర మంచిగా రేపు మన వాళ్ళకి వెల్కమ్ చెప్తాయి. ఇక్కడ చూడండి ఎంత మంచి కలర్లో అసలుకి. ఈ కలర్స్ మన లైఫ్కి సంబంధించి ఉంటుందంట కదండి, నేను ఎక్కడో విన్నాను. శంకు పూలు వస్తున్నాయి. మన లైఫ్లో చాలా కలర్స్ని
ఏదో చెప్తారు, నాకు అది పూర్తిగా తెలీదు. ఇదిగండి వస్తుంది ఇంకా. ఇవన్నీ ఈ చిన్నదానికి ఈ మందారాలు. ఇప్పుడు మనము గులాబీలకి మొక్కలకి అన్నిటికీ ఇద్దాం ఆ లిక్విడ్. ఇవ్వండి. ఈ గులాబీ కూడా ఇంకా విచ్చుకోలేదండి, చూడండి. ముళ్ళు, గులాబీలు అంటే ఇష్టమే కానీ ముళ్ళు అంటే భయం, ఎవరికైనా అంతే కదా. ఇవ్వండి ఇక్కడ ఈ 2 పూలు భలే ఉన్నాయి కదా. ఇవి చిన్నగా అయిపోతున్నాయి, మొక్క పెరిగింది బాగా చూడండి. ఈ మొక్కకు తగ్గట్టుగా మనం బలం ఇవ్వాలి. అందుకని ఇప్పుడు నేను ఆ ఫుడ్ తయారు చేశాను. మొక్క పెరుగుతుంది, పూలు కూడా పెద్దవి వస్తాయి. ఆరెంజ్ ముద్ద మందారం మీకు అన్నీ ఒకసారి ఇట్లా చూపించేసి ఇంకా లిక్విడ్ ఇద్దామని చెప్పి పూలు కోసుకున్నారండి. పూలు కోసి కొంచెం వాటర్ ఇచ్చాను ఇప్పుడు దాకా. చూడండి, సూర్య భగవానుడు వస్తున్నాడు, నమస్కారం చేసుకోండి. ఈ సంవత్సరం ఏంది ఎండలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారండి, ఉంటాయంట. ఎట చేయాలో మొక్కల్ని. పూలు కోసుకుందాము. చూడండి, ఈ పూలన్నీ కోసి మళ్ళీ మొక్కలకు నీళ్ళు ఇచ్చి తర్వాత కొంచెం లైట్గా ఇస్తున్నాను నీళ్ళు ఇచ్చి, మళ్ళీ జ్యూస్ లిక్విడ్ ఇవ్వాలి కదా. జ్యూసులు మా అమ్మలకి జ్యూసులు ఇస్తే హ్యాపీగా ఉంటాయి. ఇంకా ఈ పూలన్నీ కొయ్యాలండి, కోసి చూపిస్తాను. సూర్య భగవాను చూపిద్దామని చెప్పి మళ్ళా చూడండి లోపలికి వెళ్ళిపోయాడు, మబ్బు అడ్డం పడింది. ఉదయాన్నే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మళ్ళీ కోసి చూపిస్తాను. ఇవ్వండి ఈ పూలు కోసా, కిందకు వచ్చాను ఇప్పుడు. పైన కోసుకొని వచ్చి కొన్ని కింద వైట్ పూలు కోసా, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవ్వండి సన్నజాజులు, ఈ మందారాలు, ఇవ్వండి బ్లూ కలర్ శంకు పూలు కోసాను. ఇక్కడ కూడా ఆ లిక్విడ్ ఇస్తానండి ఈ ట్రిప్కి. ఎప్పుడు ఇవ్వలేదు అట్లా తయారు చేసిన లిక్విడ్ కింద అసలు ఎప్పుడుకి ఇవ్వలేదు. ఇదిగండి గులాబీలు చూడండి ఎన్ని వచ్చినాయో. ఇక్కడ ఊరికట్ట చెప్తుంటా కదా, కిచెన్ వేస్ట్ పోస్తూ ఉంటానని. చూడండి ఇవి ఇంకా రేపు వస్తాయి. ఇదండి మొగ్గలు ఇంకా రేపు వస్తాయి. నేనున్నాలే ఇక్కడ. ఇవన్నీ గులాబీలు ఇటు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ కోసాను తెల్ల గులాబీలు, రోజు ఒకటి కోస్తానే ఉన్నా. మొన్న మీకు ఒక వీడియోలో చూపించాను. ఇవన్నీ అవి అక్కడ 2 ఉన్నాయి, కింద ఒకటి ఉంది. ఇది ముద్ద చిట్టి గులాబీ. ఇది ఒకటి ఉంది ఇక్కడ, ఇది ఒకటి ఉంది. రేపు పోస్తా. ఇంకా లిక్విడ్ ఇస్తాను. ఇదిగండి 3వ రోజు. ఇది ఎంత బాగా ఫర్మెంటెడ్ అయిందో చూడండి, మంచిగా రెడీ అయింది. ఇప్పుడు నిన్న కలుపుదాం అనుకున్నాను, కలపలేదు. ఇదంతా పైకి వచ్చింది. అడుగున నీరు, బెల్లం, మనం ఇవన్నీ మజ్జిగ, పెరుగు వేసాం కదా, మొత్తం మంచిగా ఇప్పుడు కలుపుతున్నా. ఇది మనం చాలా రోజులు వాడుకోవచ్చండి, ఇప్పుడే ఇవ్వాలని లేదండి. ఎందుకంటే బెల్లం వేసాం కాబట్టి ఏం పాడవదు. మనం మధ్యలో 1 రోజు 2 రోజులకి కలుపుకుంటూ ఉంటే మంచిగా ఇంకా ఫర్మెంటెడ్ అవుతుంది బాగా. మధ్యలో ఎప్పుడన్నా చూపిస్తానులేండి నేను. ఇప్పుడు కింద మొక్కలకి కొన్నిటికి నేను ఇస్తాను తర్వాత. ఇప్పుడైతే పైకి తీసుకెళ్ళి, కిందనే ఉంది ఇది, పైకి తీసుకెళ్ళి చూపిస్తాను. ఇట్లా బాగా మిక్స్ చేసుకొని
కలిపి చూపిస్తా. ఇదిగండి మొత్తం కలిపానండి, బాగా మన పచ్చడి కలుపుకున్నట్టు కలిపా. ఇది ఎట్లా ఉందో చూడండి, మీకు అంతే అనిపిస్తుంది కదా. ఇప్పుడు సగం బకెట్ నీళ్ళు తీసుకున్నా. ఇదిగండి మళ్ళీ చేత్తో అంటే కింద పోద్దని ఇట్లా సగం డబ్బా. ఇది మంచి ఈ పూలు పోయటానికి, పూల మొక్కలకు మంచి మ్యాజిక్ లిక్విడ్ అని చెప్పొచ్చండి. నేను అంతకు ముందర కూడా చేశాను, ఆ వీడియో చూశారు, చాలామంది చూశారు అది. ఇప్పుడు ఇది పూల మొక్కలు అసలు పూలు పూయటం లేదు అనుకున్న మొక్కలకి మంచిగా పూలు పోస్తాయండి. ఇంకా ఇప్పటికీ పోస్తున్నాయి, ఇంకా పూపించుకోవాలి మనం మంచిగా. ఈ సమ్మర్లో ఈ మొక్కలకి మంచి లిక్విడ్ అని చెప్పొచ్చు. ఇది బాగా అడుగుది బాగా ఫర్మెంటెడ్ అయిపోయింది, కనిపిస్తుందా. ఇప్పుడు ఈ బకెట్ మొత్తం నేను ఇవ్వనండి, దీన్ని మళ్ళీ నీళ్ళు కలుపుకొని చూపిస్తాను మీకు పైకి వెళ్ళినాక. ఇది ఇట్లా తీసుకెళ్తున్నా పైకి, ఇప్పుడు పైకి వెళ్ళినాక చూపిస్తా. అదే అండి అప్పుడు గోతం వేసి బరువు పెట్టానండి. ఇదండి పైకి తీసుకొచ్చాను. ఇది మొత్తం ఇంకా బాగా పిసికితే ఈ తొక్కల్లో ఉన్న గుజ్జు లాంటిది కూడా బయటకు వస్తుంది. ఇది ఇంకా ఎంత నానితే అంత బాగుంటుందండి. చూడండి ఇప్పుడు ఇంకా 8 లీటర్లు ఉంటాయి నీళ్ళు. ఒక్క డబ్బా తీసుకుంటా నేను. ఇట్లా ఇదే మరీ పలుచగా చేసుకున్నా కూడా బలం రాదు మొక్కకి. ఇప్పుడు ఈ గులాబీలు, మందారాలకి, మల్లెలకి, పూల మొక్కలకి అన్నిటికీ పొద్దున ఏం చేశానంటే, ఇప్పుడు 9:30 అయింది. పొద్దున మొత్తానికి ఊరక పైన అట్లా స్ప్రే చేసినట్టు చల్లుకుంటా పోయా. ఇప్పుడు పోస్తున్నా ఇట్లాంటి లిక్విడ్స్ మనం అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా ఏదో ఒకటి కలిపి ఇస్తూ ఉంటే, ఇదే నాకు 3-4 ట్రిప్పులకు వస్తుందండి ఈ లిక్విడ్. ఇప్పుడు నేను కలుపుకున్నది మొక్కలన్నిటికీ, కింద మొక్కలకు కూడా ఇస్తాను. ఇట్లాగా గులాబీలు మళ్ళా చిగుర్లు వస్తున్నాయి, మొగ్గలు వస్తున్నాయి. ఇట్లాంటప్పుడు మనము ఇవ్వాలి లిక్విడ్. తోటకూర చూడండి ఎంత హెల్దీగా పెరుగుతుందో. కోసుకుంటాను. ఈ పూలు చూపించా కదా, ఇప్పుడు కొంచెం ఎండబడ్డాక మంచిగా ఇచ్చుకుంటున్నాయి. అయితే సైజు తగ్గిందండి, మీకు చెప్పా కదా ఇందాక. ఇంకా సైజు మంచిగా రావాలి అంటే ఇట్లా ఇవ్వాలి. పూలు పూయని మొక్కలకి, కాయలు కాసే మొక్కలకు కూడా ఇద్దాము, మంచిది ఇది. పూలన్నీ కోసుకొని వెళ్ళాను, దీపారాధన చేశాడు అంకులు. ఓకే, ఇట్లా మేము మొక్కలన్నిటికీ ఇచ్చుకుందామండి. ఇదండి ఇక్కడ ఈ ధరని పెట్టానని చెప్పా కదా. ఈ గులాబీలు పొద్దున కొంచెం ఇచ్చుకోలేదు, ఉంచాను, మర్చిపోయాను. మళ్ళీ మొదలవుతున్నాయి, చిగుర్లు వస్తున్నాయి, మొగ్గలు. ఇదండి అంత. ఇది కూడా మొత్తం కటింగులు చేసి ఎండాకులన్నీ తీసేసే పోయినసారి. మళ్ళీ చిగురు వచ్చి మొగ్గలు వస్తున్నాయి, పూలు వస్తున్నాయి. ఇదిగండి ఇక్కడ కూడా ఇవన్నీ ఇంకా మొత్తం కటింగులు చేసి ఆకు మొత్తం తీసేసి ఒకసారి దేనికి కూడా ఇస్తున్నా. ఓకే అండి, ఇట్లా మీరు కూడా ఈ లిక్విడ్ తయారు చేసి మీ మొక్కలకు ఇవ్వండి. ఇది కూడా మొత్తం ఆకులు తీసేసాను, కొన్ని ఆకులు ఉంచా, కొన్ని తీసేసాను. తీసిన కాడ కటింగులు చేసిన కాడ చిగుర్లు వస్తున్నాయండి మళ్ళీ. ఇదిగండి మంచిగా వస్తుంది. ఇంకా ఇవి కూడా కొన్ని తీసేస్తా తర్వాత. ఓకే అండి,
ఇట్లా ఈ కాయల మొక్కలకు కూడా ఇస్తానండి. ఎందుకంటే ఇది ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ లాగా అనమాట. కాయకి ఈ కాయలు కాసే మొక్కలకు కూడా ఇస్తే ఇంకా స్వీట్నెస్ పెరుగుద్ది. అలాంటి జ్యూస్కి ఇగో నిన్న కోసి మొన్న చూపించాను కదా, అసలు ఎంత స్వీట్ ఉందోనండి. మనం బయట అంటే మనకు దొరకవు, అసలు మనం పెంచుకుంటే తప్పక మనకు బయట దొరకవు ఈ అంజూరు కాయలు. మనం పెంచుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక 2-3 మొక్కలు పెట్టుకుంటే కనుక కాయలు వచ్చినప్పుడు మనకి రోజు ఒక కాయ, 2 రోజులకు ఒక కాయనా మనం కోసుకొని తినొచ్చు. సపోటాలకు కానీ, సపోటా కూడా ఇదిగండి నిన్న కాయ చూపించాను, ఇవి మళ్ళీ పెద్దవి అవుతున్నాయి. వీటికి కూడా ఇస్తా. ఆ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే ఏదైనా మన అనుభవం మీదే మనం తెలుసుకుంటాము, ఏ లిక్విడ్ ఇస్తున్నాము ఏ మొక్కని. నేను ఇచ్చేది అయితే ప్రతి దానికి ఉపయోగపడుద్దండి. వంగ చెట్టు కూడా మొత్తం పూతల మీద ఉంది, ఇప్పుడు కాయలు పడుతున్నాయి. ఇదిగండి టమాటా మొక్కలు కాయలు. ఓకే అండి, ఇంక అన్నిటికీ ఇస్తాను. మొక్కలన్నిటికీ పూలన్నీ కోసేసాను, ఆ సీతాఫలాన్ని అన్నిటికీ. ఓకే అండి, బాయ్ అండి.